జీవో నంబర్ 46 వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయని ఇప్పటికే చాలాసార్లు విన్నవించుకున్నా కూడా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉందా, అట్లీస్ట్ వీళ్ళ సమస్యలు వినే సమయం ఉందా? ఇప్పటివరకు ఎవరెవరిని కలిసిరు? కలవని మంత్రులు లేరు, కలవని ఎమ్మెల్యేలు లేరు మేడం. దాదాపు మేము గత అసెంబ్లీ సెక్షన్ నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫోన్ చేశాము, ప్రతి ఒక్క మంత్రిని వేడుకున్నాము, వినతి పత్రాలు ఇచ్చాము, సీతక్కని కలిసినాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కాక గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ వీళ్ళు ఎలక్షన్స్ కోసం యూజ్ అవుతారు, అన్నప్పుడు అప్పుడు హామీలు ఇచ్చారు, విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు మేడం. మాకు చేస్తాము, ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని కమిటీ వేశారు మేడం. ఆ కమిటీ దేనికోసం వేశారు? 317, 46 కోసం వేశారు. కానీ కమిటీ ఓన్లీ వాళ్ళు మాట్లాడే 317 గురించే మాట్లాడుతారు, 46 గురించి మాత్రం ఎటువంటి మాట్లాడడం లేదు వాళ్ళు. సో ఈ జీవో నంబర్ 46 క్యాన్సిల్ చేయాలంటూ ఇవాళ మీరు ప్లకార్డ్ పట్టుకుంటారు. సో ఇది క్యాన్సిల్ చేయకపోవడం వల్ల మీకు ఎట్లాంటి నష్టాలు ఉంటాయి మేడం? ఇది యాక్చువల్గా 200 మార్క్స్ ఎగ్జామ్ పేపర్లా మాకు వచ్చిన మార్క్స్ వచ్చేసి 121, 122, 124, 125. అంటే ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్లో మాత్రం 85, 90, 75 మా ఫ్రెండ్ 80 మార్క్స్ ఉన్నవానికి జాబ్ వచ్చింది, 91 ఉన్నవానికి ఫైర్ జాబ్ వచ్చింది మేడం. 91 మార్క్స్ ఉన్నవానికి నాకు 104 మార్క్స్ ఉన్నాయి, నాకు 104 మార్క్స్ ఎగ్జామ్లో ఉన్నాయి, మొత్తం టోటల్ కలుపుకుంటే 125 మార్క్స్ అవుతున్నాయి. నాకు బెటాలియన్ జాబ్ రావాలి మేడం. యాక్చువల్గా అయితే మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, బెటాలియన్ జాబ్ రావాల్సిన నాకు 100 అంటే ఎగ్జామ్లో ఇట్లా నాకు ఎక్కువనే వచ్చినాయి, 90 కంటే ఎక్కువనే వచ్చినాయి, అని నాకు జాబ్ రాలేదు. అంటే ఫైర్ రావాలంటే మా డిస్ట్రిక్ట్లో 130+ ఉండాలి, మాకు 120+ జాబ్ మార్క్స్ ఉన్న ఇట్లా మాకు జాబ్ రాలేదు మేడం. కారణం ఏంటంటే 46 జీవో వల్ల రాలేదు. గత రిక్రూట్మెంట్ చూసుకుంటే 2016 కానీ 19 కానీ అప్పుడైతే 100కే జాబ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడు ఇంకా +20 ఎక్కువ. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకన్నా మాకు 40-50 మార్క్స్ ఎక్కువ ఉన్న డబల్ ఉన్నాయి మేడం, డబల్ మార్క్స్ ఉన్నాయి, ఇలా మాకు జాబ్ రాలేదు. అందుకోసం మేము ఈరోజు రోడ్లపైకి వస్తాం. అంటే మేము ఏదో చిల్లరగా 50 మార్కులు 60 మార్కులు వచ్చి జాబులు ఇవ్వండి అని మేము ఏం వేడుకుంటలేము మేడం. కష్టపడ్డాం, చదివినాము, వచ్చినాయి మార్క్స్ వచ్చినాయి, అయినా జాబులు రాలే. అసలు ఫాల్ట్ ఎక్కడ ఉందని చూసి 46 జీవో వల్ల మాకు ఇంత మా యొక్క గొంతు వింటుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. మాకు క్యాడర్ 2 మేడం అయితే దగ్గర ఒక 150 ఉంటుంది బ్రో నోటిఫికేషన్ పేపర్. 150లో 46 జీవో అనేది జస్ట్ చిన్న లైన్ ఉంటుంది మేడం. దాన్ని 46 అని అది ఎప్పుడు వచ్చింది అంటే గెజిట్లోకి, యాక్చువల్గా గెజిట్కి వచ్చినది మన గవర్నమెంట్ సైట్లో ఉండాలి. ఆ గవర్నమెంట్ సైట్లో ఇట్లా 46 జీవో గురించి ఎప్పుడు లేదు. ఈవెన్ మేము వచ్చి ప్రొటెస్ట్ చేసినప్పటి నుంచి జస్ట్ ఒక పబ్లిష్లో గెజిట్లో పెట్టారు మేడం 46 జీవో గురించి.